వెల్కమ్ టు టీజీ5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి. ఇందిరా పార్క్ రాక్ గార్డెన్ లో ప్రముఖుల నివాళులు. జవహర్ నగర్ చెత్త డంపుతో అనేక వ్యాధులు, స్థానికుల సమస్యలను పరిష్కరించాలి ఎంపీ ఈటెల. జోగులాంబ గద్వాల్ ఎఫ్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల అస్వస్థత. పోరండలో రోడ్డెక్కిన రైతులు, తరుగు పేరుతో ధాన్యం కొనుగోలులో కోత పెడుతున్నారని ఆందోళన. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతడి సినిమాలు తెలంగాణలో ఆడవు. ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజల భూములు కబ్జా చేస్తూ బెదిరింపులు. షాన్విక్ పరిశ్రమ సౌజన్యంతో కోటి రూపాయలతో చేపట్టిన ఆర్వో వాటర్ ఏటీఎం. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ రాక్ గార్డెన్ లో నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు సమాధి వద్దకు చేరుకుని పూలమాలలు సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి ఇందిరా పార్క్ రాక్ గార్డెన్ లోని ఆయన సమాధి వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి, ఎమ్మెల్యే కొమరయ్య కూడా నివాళులర్పించారు. మర్రి చెన్నారెడ్డి గారి కుమారులు మర్రి రవీంద్రారెడ్డి, శశిధర్ రెడ్డి సహా పలువురు కుటుంబ సభ్యులు, అనుచరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో తన ముద్ర వేసిన నాయకుడిగా మర్రి చెన్నారెడ్డి స్వర్ణీమ సేవలను నాయకులు స్మరించారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ ను ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఒకనాడు జనాలు లేనప్పుడు డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ లో ఏర్పాటు చేశారు. అప్పుడు 300 టన్నుల చెత్త వేస్తే ఇప్పుడు అది 10,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. దమ్మాయిగూడ, జవహర్, నార్లపల్లి, గట్కేసర్ వరకు ఉన్న ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ కొనసాగడం దుర్మార్గమని ఆయన అన్నారు. బీజేపీ కొట్లాడడంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి ప్రభుత్వం 2017లో నగరం 4 మూలల చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ చేయలేదు. 2021, 22, 25 3 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. చెత్త లారీలు కప్పు లేకుండా తిరగడం వల్ల ప్రజల మీద ఆ చెత్త పడుతుంది. ఇక్కడ నివసించే లక్షల మంది ప్రజల్లో ఇళ్లలో, ఫ్యాక్టరీలో పనిచేసే బ్రతుకుకే కడు పేద ప్రజలు. వారి కష్టపడి సంపాదించే ప్రతి పైసా హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. వాసనతో శ్వాసకోశ వ్యాధులు, కలుషిత నీటితో అనేక జబ్బులు వస్తున్నాయి. చివరికి పిల్లలు కూడా పుట్టడం లేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పేద ప్రజల రక్తం తాగుతుంది ఈ ప్రభుత్వం. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. నేను ఎంపీ అయ్యాక ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. నగరం 4 మూలలా డంపింగ్ యార్డులు స్ప్రెడ్ చేయమని కోరాం, అయినా వినడం లేదు. గ్రామస్తులు యాక్సిడెంట్స్ తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఎవరైనా అడ్డుకుంటే డ్రైవర్లతో దాడులు చేస్తున్నారు. శంకర్ అనే యువకుడి మీద దాడి చేశారు. సమస్య పరిష్కారం చేయకపోతే, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయకపోతే చూస్తూ బీజేపీ ఊరుకోదు అని హెచ్చరిస్తున్నాం. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు ఇక్కడి ప్రజల బాధలు తెలుసు. సమస్య పరిష్కరిస్తామనుకున్నాం, అయినా పరిష్కారం కావడం లేదు. తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నా. ఒకే దగ్గర చెత్త వేయవద్దు. ఇక్కడ ఉన్న గుండ్ల చెరువు నుండి ఎదిలాబాద్ చెరువు వరకు అన్ని చెరువులు కలుషితమయ్యాయి. మూసీ కెమికల్ కంటే ఇది ప్రమాదకరం. భూగర్భ జలాలు కూడా విషపూరితమయ్యాయి. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. జవహర్ నగర్ ప్రాంతం వేల ఎకరాలు స్వతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వారి యొక్క మిలిటరీ ఆధీనంలో 5,000 పైచిలిక ఎకరాలను ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ల డబ్బులతో కొన్న భూమి ఇది. ఆనాడు ఇక్కడ జనావాసం లేదు, జనాలు నివసించే ప్రాంతం కాదు. కానీ ఆనాడు డంపింగ్ యార్డ్ పేరిట మొదలుపెట్టి 50 లారీలు 100 లారీలుగా మొదలుపెట్టి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని జవహర్ నగర్లో వేస్తూ ఉన్నారు. ఆనాడు జనాలు లేరు, కానీ వాళ్ళు లక్షల మంది నాగారం, దమ్మాయిగూడ, అదేవిధంగా జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో కలిపితే ఒక 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. కడుబీదరికంలో ఉండే వాళ్ళు వీళ్ళు. 30 గజాలు 60 గజాలు నివసించే ప్రజల వాళ్ళు కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఇళ్ళల్లో పనిచేసి బతికేటువంటి ప్రజలు వీళ్ళు. కానీ ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొరబెట్టుకున్నారు. అయ్యా మేము చచ్చిపోతూ ఉన్నాం, ఈ వాసన భరించలేకపోతున్నాం, అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తూ ఉన్నాయి, మేము ఆ పైసో ఈ పైసో కూడబెట్టుకుంటే దవకాళ్ళ పాలవుతున్నాయి, మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, మా పిల్లలకు పిల్లలు కావట్లేదు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు. ఎంత మొరబెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే
భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించింది, ఉద్యమాలు చేసింది. 2017లో ఆనాటి గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేయస్కరం కాదు, జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది, షిఫ్ట్ చేయమని చెప్పింది. కానీ నిమ్మకుని నెత్తినట్టుగా వివరించింది. ఆనాటి ప్రభుత్వం అఫిడవిట్లో షిఫ్ట్ చేస్తా అని చెప్పి అబద్ధాలాడి మోసం చేసి ఇవాళ చెత్తను మరింత రెట్టింపు చేసింది. ఇక్కడ ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే జవహర్ నగర్ ప్రజల బతుకుల్ని తెలిసిన వాడిగా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం. కానీ 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. చివరికి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఈ చెత్త మా ఇళ్ళ మీదకి పోయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వడం కాదు, మా ప్రాణాలు పోతూ ఉన్నాయి, యాక్సిడెంటాల్లో కూడా 10ల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు, అయ్యా దీన్ని షిఫ్ట్ చేయమని చెప్పి మొరబెట్టుకున్నారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత నేను దరఖాస్తు పెట్టినా. కానీ కాకపోతే ఇక్కడి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఈ బాంబే ఐఐటితో స్టడీ చేయించి ఇంత దుర్మార్గమైన పద్ధతి ఎక్కడ లేదు ప్రపంచంలో, దీన్ని అర్జెంటుగా స్ప్రెడ్ చేయాలి, దీన్ని అర్జెంటుగా ఆపాలి. ఏ చెత్త అయితే ఏ నీళ్ళు అయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా విషతుల్యం చేసినాయో వాటిని ట్రీట్ చేయాలని చెప్పి వాళ్ళు స్టడీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇలా మేము వచ్చింది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికి వచ్చినాం. ఒకవేళ కనుక ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజల్ని ఇట్లే చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇలా లక్షలాది మంది ప్రజలతో ఇలా సెన్సిటైజ్ చేసి వాళ్ళ నాయకత్వంలో రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ యాక్సిడెంటల్లో మరణించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే అనేకసార్లు కొట్టిన సందర్భాలు కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి యజమానాన్ని కూడా హెచ్చరిస్తూ ఇవాళ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఈ వారం 10 రోజుల పాటు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికాన్ని సెన్సిటైజ్ చేయడంలో నిమగ్నమై పార్లమెంటు సమావేశాల తర్వాత ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మరోసారి ప్రభుత్వ హాస్టల్ ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. టిఫిన్ తిన్న విద్యార్థులు స్కూల్కి వెళ్లిన కొద్దిసేపటికి అస్వస్థకు గురయ్యారు. బాధితులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణంలోని FT హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఉద్రిక్తత సృష్టించింది. ఉదయం హాస్టల్లో టిఫిన్ తిన్న విద్యార్థులు స్కూల్కి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై వారికి తక్షణ వైద్యం అందించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విద్యార్థులకు చికిత్స అందుతుంది. అదృష్టవశాత్తు ప్రస్తుతం అందరి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి రోజులుగా ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వరుసగా నమోదవడం తల్లిదండ్రులు ఆందోళన కలిగిస్తుంది. ఆహార నాణ్యతపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలులో జాప్యం తరుగు పేరుతో కోత పెట్టడాన్ని నిరసిస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం పొర్లాడలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొలువు సక్రమంగా జరగడం లేదని రైతన్నలు రోడ్డెక్కి ధర్నా చేశారు. సహకార సంఘం ఆధ్వర్యంలో ఉన్న గొర్రెల సొసైటీ కార్యాలయాన్ని మూసివేయించారు. సొసైటీ ఎదుట రైతుల ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నెల రోజుల నుండి కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 43 కిలోల చొప్పున తూకం వేసి ట్రాక్టర్లను రైస్ మిల్లుల వద్దకు పంపితే తరుగుపేట బస్తాకి మరో 5 కిలోలు అదనంగా కట్ చేశారని రైతులు తెలిపారు. తరుగుపేట రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం సొసైటీ పాలకవర్గం చొరవ తీసుకుని తరుగుపేట కోత పెట్టకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో సొసైటీ అధికారులు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, ప్రస్తుతం 3000 క్వింటాల ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్ నుంచి అలాట్మెంట్ వచ్చిందని తెలిపారు. అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. కొరల గ్రామం తిమ్మాపూర్ మండల్ కరీంనగర్ జిల్లా మా ఐకేపీలో వడ్లు పోసినాం. నెల రోజులు అవుతుంది. కొన్ని పోయినాయి, కొన్ని పోలే. వడ్లు తడుస్తున్నాయి, మళ్ళీ ఎండబోతున్నాం, మళ్ళీ కుప్పలు చేస్తున్నాం. వాళ్ళు ఏమనంటే వాళ్ళను అడిగితే ఏమంటారు, రైస్ మిల్ వాళ్ళు మన సొసైటీ వాళ్ళు కొంటాం అనుకుంటా వాళ్ళు కొంటలేరు, అక్కడ వాళ్ళు ఆర్డర్ ఇస్తలేరు అంటారు రైస్ మిల్ వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ ఎట్లనే చేసి ఖచ్చితంగా మా వడ్లను కొనాలి. దాదాపు ఒక 100 ట్రాక్టర్లు అవుతాయి, 100 మంది రైతులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని వెంటనే ఈ గవర్నమెంట్ కొనాలని చెప్పి మేము రైతులను డిమాండ్ చేస్తున్నాం, కోరుతాము. వడ్లు స్టార్ట్ అయిన రోజు 42 కిలోల ఒక సంచికి 40 కిలోల బతకు 42 కిలోలు పెట్టిన సంచితోటి అట్లా ఒక 4-5 రోజులు నడిచినాయి. తర్వాత మళ్ళీ ఏదో కొంచెం నూకైతుందని తాలుందని 43 కిలోలు చేసిండ్రు. 43 కిలోలతో ఒక 6 ట్రాక్టర్లు పోయినాయి రేణుకుంటకు. తర్వాత మళ్ళీ తెల్లారి 4 ట్రాక్టర్లు పోయినాయి.
10 ట్రాక్టర్లు అక్కడనే 2 రోజులు 3 రోజులు ఉన్నాయి. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా 2 రోజులు ఆటోలు వచ్చి తినిపోయింది అక్కడికి. మళ్ళీ అక్కడ దించుకునేటప్పుడు కూడా ఒక్కొక్క ట్రాక్టర్కు 5 బత్తాలు కట్ చేసినట్టు. మళ్ళీ ఈ 43 కిలోలు తరుగు పోగా ఇట్లా చెప్తున్నారు. రైతులను మోసం చేస్తున్నారు ఇట్లా రైస్ మిల్లులు. వడ్లు కొనాలి, వడ్లు అందరికీ కొనాలి. తరుగు 42 కిలోలతో కొనాలి. ఇంకా 100 మంది రైతులు ఉన్నాం. 100 మంది రైతులే కానీ ఇంకొక కార్పెట్ పెట్టి అక్కడ 100 ట్రాక్టర్ల వడ్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇప్పటికీ. ఈ పొరన్ల సొసైటీ కొంటా అనేది దాన్ని పట్టించుకోవట్లేరు. ఒక అబ్బాయి 2 అబ్బాయిలు వస్తారు, వాళ్ళే చూసుకుంటారు. మరి డైరెక్టర్ లేరు, ప్రెసిడెంట్ లేడు, ఎవరు దీన్ని పట్టించుకోవడం లేరు, వచ్చి చూసుకోలేరు ఇక్కడ ఇంతవరకు. వడ్లన్నీ ఒక 4-5 సార్లు తడిచినాయి, ఎండ పోసినాం, అవన్నీ పోయినాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన నరదిష్టి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాన్ని కుదిపేశాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు ఒక్కసారిగా దాడికి దిగారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. పవన్ కళ్యాణ్ చేసిన నరదిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, తెలంగాణ ప్రజలను అవమానించే వ్యాఖ్యలు సహించమని మంత్రి హెచ్చరించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెబితే ఆయన సినిమాలు కనీసం 1-2 రోజులైనా ఆడతాయి, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు మరోవైపు వారి దాడికి సమాధానం చేయబోయే జనసేన ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. అభివృద్ధి, సినిమా, రాజకీయాలు ఆల్ ఇన్ వన్ గా మారిన ఈ వివాదం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజల భూములు కబ్జా చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని షామీర్పేట పోలీసులను బాధితులు ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం అత్తాయిపల్లి బీట్స్ కాలనీలో గత కొద్ది రోజులుగా నకిలీ పత్రాలు ముఠా హల్చల్ చేస్తున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో 80 గజాల స్థలం కేటాయించి పట్టాలు అందజేశారు. పట్టాలు అందిన నిరుపేదలు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో నిర్మాణం చేసుకోలేదు. ఇటీవల భూముల ధర పెరగడంతో ఆ స్థలాల్లో ఇండ్లు లేకపోవడంతో నకిలీ పట్టా పేపర్లపై ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అసలైన లబ్ధిదారులు వెళ్లి ప్రశ్నించడంతో వారిని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని షామీర్పేట పోలీసులను బాధితులు ఆశ్రయించారు. మేడ్చల్ డిస్టిక్ అంతేపల్లి విలేజ్, అంతేపల్లి బిట్స్ కాలనీ. మేము 4 సంవత్సరాల కిందట సులోచన దగ్గర 996 నెంబర్ ప్లాట్ నెంబర్ కొన్న తర్వాత మా నాన్న ఎక్స్పైర్ అయ్యాడు. మేము కట్టలేక పరిస్థితి, అప్పులతో బాధపడుతున్నప్పుడు ఇప్పుడు కట్టుకున్నామని పోతే మా 992 ప్లాట్ నెంబర్ తెచ్చి 996లో పెట్టి మహేష్ నెక్స్ట్ అనిల్ రెడ్డి మహేష్ ఇద్దరు కలిసి మా ప్లాట్ నెంబర్లు మాకు కాకుండా చేస్తున్నారు సార్. మీరే మాకు ఎట్లా న్యాయం చేయాలిగా కోరుతున్నాము. ఎవరి దగ్గర కొన్నారు మీద ల్యాండ్? మేము సులోచన దగ్గర కొన్నాం సార్. ఆమెకి ఎన్ని సంవత్సరాల కింద? ఆమె 30 సంవత్సరాల కింద వచ్చింది సార్. 26 సంవత్సరాల కింద వచ్చింది సార్. 24 సంవత్సరాలు అవుతుంది సార్. మీరు కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము కొన్ని 4 సంవత్సరాలు అవుతుంది సార్. అక్కడ ల్యాండ్ మీదకి వెళ్తే ఎవరు బెదిరిస్తున్నారు? ల్యాండ్ మీదకి వెళ్తే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్. మీరు ల్యాండ్ రాయేసినా ఏమేసినా మీకు ఉన్న ప్లాట్లను రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారు సార్. ఎవరు వాళ్ళు? అనిల్ రెడ్డి మెయిన్ సార్. అనిల్ రెడ్డి ఎక్కువ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు సార్. ఇంకా అనిల్ రెడ్డి ఇంకా మహేష్ ఇద్దరు. ఎట్లయినా మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్. మేము తండ్రి లేని పిల్లలు సార్. రూపాయి కష్టపడుకొని 45 రూపాయలు గ్యాస్ గురించి 10 రూపాయలు వస్తుంది అని 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వచ్చి రూపాయి సంపాదించిన పైసలు సార్. మాకు ఏదో న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మాదే అంటారు సార్. వాళ్ళు అనిల్ రెడ్డి పటేల్ ఉన్న పోరాడు వచ్చి దగ్గరికి రానివ్వడం లేదు. మొన్న వెళ్తే మాకు బెదిరించినారు. ఇంకేమంటారు? మేస్త్రికి బెదిరిస్తాను, మాకు బెదిరిస్తాను, అందరికి బెదిరిస్తాను. అదే పోయిందని ఇది పోయింది, 2 ఇదైనవి. మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 అవుతుంది. ఇది కొన్నాం. మా ఆయన చనిపోండి, ఆయనకి ఎందుకు 15-16 లక్షలు అయినాయి ఖర్చు అయినవి. ఇది కట్టలేపనము.
ఇప్పుడేం మాది మాది అంటారు. మాకేమన్నా న్యాయం చేయండి సారు. పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగిలో షాడ్విక్ పరిశ్రమ సౌజన్యంతో ₹1,00,00,000 చేపట్టిన ఆర్ఓ వాటర్ ఏటీఎం బయో కంపోసిటీ కేంద్రం, అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్, సోలార్ స్ట్రీట్ లైట్లు, ఎలక్ట్రిక్ చెత్త సేకరణ ఆటోలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ముత్తంగి డిఎన్ కాలనీ నుండి పాషమైలారం 100 ఫీట్ల రహదారి వరకు ₹2,10,00,000 వ్యయంతో చేపట్టనున్న సీసీ మరియు బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముత్తంగి అభివృద్ధి కోసం షాన్విక్ పరిశ్రమ అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు నియోజకవర్గంలోని వివిధ పరిశ్రమల సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అంతర్గత రహదారుల నిర్మాణాన్ని ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య రెడ్డి, షాన్విక్ పరిశ్రమ సిఎస్ఆర్ రెడ్డి, రవి అరోరా, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మైరేజ్ ఖాన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా ముత్తంగి గ్రామం పరిధిలో శాండ్విక్ వారి యూకో విలేజ్ ప్రాజెక్టు తరఫున పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాండ్విక్ కంపెనీ మేనేజ్మెంట్ వారు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ₹1,00,00,000 మనము ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఇది చెత్తను రీసైక్లింగ్ చేయడము, చెత్త ట్రాన్స్పోర్ట్ చేయడం, 2 వెహికల్స్, ఆర్ఓ ప్లాంటు, అలాగే పార్కు డెవలప్మెంట్, ఇవన్నీ 5-6 వర్కుల మీద ఈరోజు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో యూజ్ చేసుకోవాలి. యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్యూచర్లో గేమ్స్కి కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్కి కానీ సంబంధించిన విషయాలలో స్థానికంగా ఉన్న సమస్యల మీద మేము రిపోర్ట్ ఇస్తాం. దాన్ని బట్టి మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు స్థానికంగా ఉన్న ఇండస్ట్రీస్ కానీ, బిల్డర్స్ కానీ, ఈ ప్రాంత ప్రజలకు మీరు డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీస్, మన బిల్డర్స్ ఇక్కడ చాలామంది వందల సంఖ్యలు కాదు వేల సంఖ్యలు ఉన్నారు. వారందరికీ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. పటాన్ చెరువు నియోజకవర్గం అనేది శరవేగంగా విస్తరిస్తూ ఉన్నది. మనకు విల్లాస్ కానీ, గ్రేటర్ కమ్యూనిటీస్ కానీ, అపార్ట్మెంట్ కల్చర్స్ కానీ అలాగే చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు నేరుగా ఉన్న ముత్తంగి యాక్సిస్ అది పూర్తి స్థాయిలో డెవలప్ జరుగుతూ ఉంది. కాబట్టి వారికి మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత స్థానిక నాయకత్వంది, మనది. వారికి కరెంటు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. మద్యం దుకాణం తరలించడంతో ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందని గురుమూర్తి కాలనీ వాసులు సంబరాలు జరుపుకున్నారు. ఈ పోరాటానికి మొదటి నుండి తమకు అండగా ఉన్నారని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పోరాటం ఫలించిన సందర్భంగా నేడు హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాలనీవాసుల సమావేశంలో పాల్గొన్న నీలిమ మాట్లాడుతూ మద్యం దుకాణం కారణంగా కాలనీవాసులు అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం తాగుబోతుల ఆగడాలతో అలచడికి లోనయ్యారని, మహిళలు, పాఠశాలకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు, చివరకు పురుషులు కూడా బయటకు వెళ్లాలన్నా, బయటకు వెళ్లి తిరిగి రావాలంటే అభద్రత భావంతో జీవించారని తెలిపారు. ఎట్టకేలకు కాలనీ ప్రజల పోరాటం ఫలించిందని, ముఖ్యంగా ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ఎక్సైజ్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎట్టకేలకు మద్యం దుకాణం వేరే చోటికి తరలించడంతో ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. ఈ మద్యం దుకాణానికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో నిరసన తెలిపినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. చాలా మంది దగ్గరికి వెళ్ళాము సక్సెస్ చేయాలని. బట్ నీలిమ గారు బిగ్ థ్యాంక్స్ టు యూ. రియల్లీ మీరు లేని మీరేమి చేయలేకపోయేవాళ్ళం. సో ఇంకా ఇలాగే అందరం కలిసి చేయాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మన కాలనీకి చేయాల్సినవి.
సో మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే, నీలిమ గారు సపోర్ట్ చేస్తే తప్పకుండా మేము ఇంకా ముందుకు వెళ్తామండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ. మాకు అండగా నిలిచిని ఎంతో సపోర్ట్ చేసిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్, అలాగే కమిషనర్ దశరథ్ గారికి, ఎంతోమంది ఆఫీసర్స్ ఎంతో సానుభూతితో మా ప్రాబ్లమ్స్ అన్నీ, ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ విన్న ప్రతి వారికి మా ధన్యవాదములు. అలాగే రేవంత్ అన్న ప్రజాపాలన గవర్నమెంట్ థ్యాంక్ యూ. ప్రజల మాట విని ప్రజల కొరకు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ క్రీడా రంగంలో మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతుంది. దేశంలో తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలో రెండో మహిళా ఫుట్బాల్ అకాడమీ కావడం విశేషం. ఇదే వేదికగా పురుషులు ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుపై కూడా ప్రకటన వెలువడనుంది. ఈ రెండు కీలక ప్రాజెక్టులు అధికారికంగా ప్రకటించబోయే వేదిక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్. హైదరాబాద్ క్రీడా ప్రపంచంలో మరో చరిత్ర సృష్టించబోతుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పడేందుకు రంగం సిద్ధమైంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలో రెండో మహిళా ఫుట్బాల్ అకాడమీ కావడంలో తెలంగాణ క్రీడా రంగానికి గర్వకారణంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, ఫీఫా కలిసి తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఈ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 8-9 తేదీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ ప్రాజెక్టుపై అధికార ప్రకటన వెలువడనుంది. ఇదే వేదికపై దేశంలో రెండో పురుషుల ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుపై కూడా ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం వెల్లడించనుంది. అలాగే హైదరాబాద్ను అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లు హబ్గా మార్చేందుకు మరొక కీలక ప్రకటన రావచ్చని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు, కార్పొరేట్ దిగ్గజాలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకు పలువురు ప్రముఖులను ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. మంత్రులు స్వయంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆహ్వాన పత్రాలు అందజేయనున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్లు సిద్ధం చేశారు. వీటిలో పోచంపల్లి శాల్వాలు, చెరియాల చిత్రకళ, హైదరాబాద్ ముత్యాలు, అత్తర్, మహువా, లడ్డూలు, సకినాలు వంటి పిండి వంటలు ఉంటాయి. ఈ అంతర్జాతీయ సమ్మిట్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాదు, తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వేదికపై నిలబెట్టడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే పెద్ద శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లకు అదనంగా మరో 10 స్పెషల్ రైలు సర్వీసులు ప్రకటించింది. ఈ రైళ్లు డిసెంబర్ 19 నుంచి 31వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక ప్రయాణాలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. శబరిమల యాత్ర సీజన్లో అయ్యప్ప భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లకు అదనంగా మరో 10 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసులు డిసెంబర్ 19 నుంచి 31వ తేదీ మధ్య వివిధ తేదీల్లో తెలంగాణ రాష్ట్రాల వివిధ మార్గాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. భక్తుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో కొన్నింటికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ డిసెంబర్ 3వ తేదీ నుండి బుధవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని అధికారులు ఎక్స్ వేదికగా తెలిపారు. బుకింగ్ ప్రారంభమయ్యే రైళ్లు సిర్పూర్, కాగజ్నగర్, కొల్లం, చర్లపల్లి, కొల్లం, నాదన్, కొల్లం అదనపు సర్వీసులు అందుబాటులోకి రావడంతో అయ్యప్ప భక్తులు ప్రయాణ భారం గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ఎప్పుడు మాస్ ఫెస్ట్ అదే ఉత్సాహం అఖండ 2 తాండవం చుట్టూ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం వచ్చే 10 రోజుల పాటు థియేటర్లో ప్రత్యేక ధరలతో టికెట్ విక్రయానికి వీలు కల్పించనుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం అఖండ 2 తాండవం. ఈ చిత్రంపై అభిమానులు ఎప్పటి నుంచో భారీ అంచనాలు. అదే హైప్ ను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్ 5వ తేదీ నుంచి 10 రోజుల పాటు మల్టీప్లెక్స్లలో టికెట్ పై అదనంగా 100, సింగిల్ స్క్రీన్లలో అదనంగా 75 వసూలు చేసుకోవచ్చు. అంతేకాదు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఒక్కరోజు ముందు అంటే డిసెంబర్ 4న రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ షో టికెట్ ధరను 600గా నిర్ణయించారు. అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా బాలయ్య అభిమానులు మరింత ఉత్సాహం నింపుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి అచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమ సంగీతం అందిస్తున్నారు. అఖండ 2తో మళ్ళీ ఏమలాంట తాండవం సాగబోతుందో అన్న ఆసక్తి టాలీవుడ్ లో అంతటా నెలకొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి. ఇందిరా పార్క్ రాక్ గార్డెన్ లో ప్రముఖుల నివాళులు. జవహర్ నగర్ చెత్త డంపుతో అనేక వ్యాధులు, స్థానికుల సమస్యలను పరిష్కరించాలి ఎంపీ ఈటల. జోగులాంబ గద్వాల్ ఎఫ్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల అస్వస్థత. పోరండలో రోడ్డెక్కిన రైతులు, తరుగు పేరుతో ధాన్యం కొనుగోలులో కోత పెడుతున్నారని ఆందోళన.
సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతడి సినిమాలు తెలంగాణలో ఆడవు. ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజల భూములు కబ్జా చేస్తూ బెదిరింపులు. షాన్విక్ పరిశ్రమ సౌజన్యంతో కోటి రూపాయలతో చేపట్టిన ఆర్వో వాటర్ ఏటీఎం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.